హలో ఫ్రెండ్స్, నా పేరు సుమంత్. 2025 గ్రూప్ 2 బ్యాచ్ ర్యాంకర్ని. మీకు ముందుగా చెప్పినట్టు తెలంగాణ ఉద్యమం ఎకనామిక్స్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు కవర్ చేస్తా అని చెప్పినట్లుగానే ఈరోజు తెలంగాణ ఉద్యమం క్లాస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కువ మంది పోలీస్ అభ్యర్థులు, ఏఈ అభ్యర్థులు తెలంగాణ ఉద్యమాన్ని ఫస్ట్ స్టార్ట్ చేయమని రిక్వెస్ట్ చేసినందుకు ఇది చేయడం జరుగుతుంది. ఇది మన తెలంగాణ ఉద్యమం అనేది స్థానికత మీద, పునాదుల మీద ఏర్పడ్డది అన్నట్టు. మరి ఈ స్థానికతకు బీజం ఎక్కడ పడ్డదంటే నిజాం పరిపాలనా కాలంలో సాలార్జంగ్ సంస్కరణ వల్ల స్థానికత అనే అంశం మొట్టమొదటిసారిగా తెర మీదకి రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మన తెలంగాణ ఉద్యమాన్ని నేర్చుకోవాలంటే నిజాం పరిపాలన నుంచి సాలార్జంగ్ సంస్కరణలు ఏ విధంగా ప్రారంభమైనాయి, ఆ సంస్కరణలు ఎటువైపు దారితీసినాయి అనే అంశాన్ని చదువుకోవాలి. అప్పుడే స్థానికత అంటే ఏంటిది, దక్కని ఉర్దూ అంటే ఏంటిది, అపాకీలు అంటే ఏంటిది, ఇవన్నీ కొన్ని పదాలు ఉంటాయి. ఇవన్నీ మీకు అప్పుడు క్లారిటీగా అర్థమవుతాయి. కాబట్టి ముందుగా ఈరోజు మనం సాలార్జంగ్ సంస్కరణలు మొదలు పెట్టబోతున్నాం. ఈ సాలార్జంగ్ సంస్కరణలో భాగంగా ఈ క్లాస్లో పర్టికులర్గా ఈ వీడియోలో మనం ఏమేమి తెలుసుకోబోతున్నామంటే, ఒకటి సాలార్జంగ్ యొక్క వ్యక్తిగత జీవితం, రెండోది రెవెన్యూ సంస్కరణలు ఏ విధంగా చేసిండు, మూడోది పాలనా సంస్కరణలు ఏ విధంగా చేసిండు, నాలుగోది భూమి శిస్తు ఎలా ఉంది నిజాం కాలంలో, ఐదోది సాలార్జంగ్ చేసినటువంటి ఆర్థిక సంస్కరణలు. ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. వ్యక్తిగత జీవితం అంటే సాలార్జంగ్ అసలు పేరు మీర్ తురబ్ అలీ ఖాన్. ఏం పేరు? ఒక ఎగ్జామ్లో అడిగిండు సాలార్జంగ్ అసలు పేరు ఏంటిదని. మీర్ తురబ్ అలీ ఖాన్. జిఎస్ పేపర్లో ఎక్కువ ఇంపార్టెంట్ అన్నట్టు. అంటే సెకండ్ పేపర్ కోర్ సబ్జెక్ట్ ఉండి ఫస్ట్ పేపర్ జిఎస్ ఉంటుంది కదా, అటువంటి కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఇటువంటి వాటికి ఇవి చాలా ఇంపార్టెంట్. సాలార్జంగ్ అసలు పేరు మీర్ తురబ్ అలీ ఖాన్. ఈ అలీ ఖాన్ అని చెప్పుకున్నాం కదా. మరి సాలార్జంగ్ అనేది ఇది ఒక టైటిల్, బిరుదు లాంటిది. ఇది ఒక బిరుదు. ఈ బిరుదు ఎవరిచ్చిరు అంటే ఫోర్త్ నిజాం నాసీరుద్దౌలా ఇచ్చిండు. ఎవరిచ్చిరు? ఫోర్త్ నిజాం నాసీరుద్దౌలా సాలార్జంగ్ అనే బిరుదు ఇవ్వటం జరిగింది. సాలార్జంగ్ అంటే యుద్ధ సేనాని. ఏంటిది అసలు అర్థం? సాలార్జంగ్ అనే పదానికి యుద్ధ సేనాని. సాలార్జంగ్ తన మేనమామైనటువంటి సిరాజ్ ఉల్ ముల్క్ ప్రధానిగా ఉండి చనిపోవడం జరిగింది. ఈ సిరాజ్ ఉల్ ముల్క్ మరణం తర్వాత నాసీరుద్దౌలా కాలంలో సాలార్జంగ్ ప్రధానిగా నియమించడం జరిగింది. ఇప్పుడు ప్రధాని అంటున్నప్పుడు ఈ పదాన్ని దివాన్ అనేవాళ్ళు. దివాన్ అంటే నిజాంల కాలంలో ప్రధాని, నాసీరుద్దౌలా కాలంలో రావడం జరిగింది. ఎప్పుడు? 1853 నుంచి 1883 వరకు సాలార్జంగ్ ప్రధానిగా పనిచేసిండు. ఎంతమంది నిజాంల కాలంలో పనిచేసిండు? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ముగ్గురు నిజాంల కాలంలో పనిచేసిండు. ఒకరు నాసీరుద్దౌలా, ఈయన ఫోర్త్ నిజాం. సెకండ్ అఫ్జలుద్దౌలా, ఈయన ఫిఫ్త్ నిజాం. థర్డ్ మీర్ మహబూబ్ అలీ ఖాన్. ఈయన సిక్స్త్ నిజాం. సాలార్జంగ్ ఈ ముగ్గురు నిజాంల కాలంలో దివాన్గా పనిచేయడం జరిగింది. ఇంకా సాలార్జంగ్ వ్యక్తిగత విషయాల గురించి వస్తే, సాలార్జంగ్ ఈ సంస్కరణలు చేయడానికి ఒక ఇంగ్లీష్ అధికారి సహకరించిండు. ఆయన పేరే డైటన్. ఏం పేరు? డైటన్. మరి సాలార్జంగ్ డైరెక్ట్గా దివాన్గా నియమించబడ్డా అంటే లేదు. అంతకుముందు మెదక్ జిల్లా తాలూకాదార్గా పనిచేసిండు. ఎక్కడ పనిచేసిండు? మెదక్ తాలూకాదార్. మెదక్ జిల్లాకి తాలూకాదార్గా పనిచేసిన వ్యక్తి ఆ అనుభవంతో దివాన్గా నియమింపబడడం జరిగింది. ఇది సాలార్జంగ్ యొక్క వ్యక్తిగత జీవితం. తర్వాత మనం సాలార్జంగ్ చేసినటువంటి రెవెన్యూ సంస్కరణల గురించి మాట్లాడదాం. రెవెన్యూ సంస్కరణలు రెవెన్యూ సంస్కరణలో మీరు ముఖ్యంగా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటే అవి నేను ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నాను. ఫస్ట్, రెవెన్యూ సంస్కరణలో భాగంగా 1864లో రెవెన్యూ బోర్డు ఏర్పాటు చేసిండు. రెవెన్యూ
బోర్డు. 1864లో రెవెన్యూ బోర్డుని ఏర్పాటు చేసిండు. ఈ రెవెన్యూ బోర్డు పనితనం గురించి చెప్పుకోవాలంటే 1+4 అంటే ఒకరు అధ్యక్షులు ఉంటారు, 4 సభ్యులు ఉంటారు ఈ రెవెన్యూ బోర్డులో. మరి ఈ రెవెన్యూ బోర్డుకి ఏమేమి అధికారాలు ఉన్నాయంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అటెక్స్ అంటే అగ్రికల్చర్, టీ అంటే ట్రేడ్, ఈ అంటే ఎక్సైజ్, సి అంటే కస్టమ్స్, ఎస్ అంటే స్టాంప్. వ్యవసాయము, వాణిజ్యము, ఆబ్కారీ, కస్టమ్స్, స్టాంప్స్ ఈ 5 అంశాలు చూసుకునే బాధ్యత రెవెన్యూ బోర్డుకు ఉండేది. ఇది కాకుండా ఇంకేముండేది, సంవత్సరానికి 3,000కు మించకుండా 3,000 రూపాయలకు మించకుండా చెరువులు, కుంటలు మరమ్మతులు చేసుకోవచ్చు. ఇంకొకటి, రైతులు మొండు బాకీలు ఉంటాయి. ఆ మొండు బాకీలు 5 సంవత్సరాలకు మించినవి రద్దు చేయవచ్చు. ఎంతవరకు? ₹200 వరకు రద్దు చేయవచ్చు. ఈ 3 అంశాలు రెవెన్యూ బోర్డు కాడ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, అగ్రికల్చర్, ట్రేడ్, ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ స్టాంప్ డ్యూటీకి సంబంధించినటువంటి అధికారాలు రెవెన్యూ బోర్డు చూసుకుంటుంది. సెకండ్, సంవత్సరానికి 3,000 రూపీస్ లోపు కుంటలు, చెరువులు అవి మరమ్మతులు చేయొచ్చు. థర్డ్, రైతుల యొక్క లోన్లని మాఫీ చేయొచ్చు. ఎంతవరకు మాఫీ చేయొచ్చు? 200 రూపీస్ వరకు మాఫీ చేయొచ్చు. అవి 5 ఇయర్స్కి మించినవి, మొండు బకాయిల కింద పడిపోయి ఉంటాయి కదా, అవి మాత్రం మాఫీ చేసే అధికారం. ఇవి రెవెన్యూ బోర్డుకి ఈ అధికారాలు సాలార్జంగ్ కల్పించటం జరిగింది. అయితే 1867లో ఈ రెవెన్యూ బోర్డు రద్దయింది. రెవెన్యూ బోర్డు రద్దయ్యి రెవెన్యూ శాఖ ఏర్పాటైంది. రెవెన్యూ శాఖ ఏర్పాటైంది. ఈ రెవెన్యూ శాఖను చూసుకోవడానికి మొహతమీన్, రుక్ను వీళ్ళ అధికారులు గుర్తుపెట్టుకోండి. రెవెన్యూ బోర్డు 1864లో ఏర్పాటైంది, 1867లో రద్దయింది. ఈ రెవెన్యూ బోర్డు యొక్క అధికారాలు రద్దయిన తర్వాత రెవెన్యూ శాఖ ఏర్పాటైంది. ఈ రెవెన్యూ శాఖకు మొహతమీన్ మరియు రుక్ను అనే అధికారులు ఉండేవారు. మరి బిఫోర్ రెవెన్యూ బోర్డు కంటే ముందు ఇది గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఎవరు చూసుకునేవారంటే మున్షీ ఖానా, ఇంకోటి కబారీ ఈ అజ్లా, ముస్తరిదా ఈ సంస్థలు ఉండేవి. రెవెన్యూ బోర్డు కంటే ముందు ఒకటి మున్షీ ఖానా, రెండోది కబారీ ఈ అజ్లా, ముస్తరిదా అనే సంస్థలు ఉండేవి. రెవెన్యూ బోర్డు ఏర్పాటు చేసుడితోటి ఇవి రద్దయిపోయినాయి. ఇది రెవెన్యూ సంస్కరణ. తర్వాత పాలనా సంస్కరణలు ఏం చేసిండో చూద్దాం. ఇప్పుడు పాలనా సంస్కరణలు, ఇంతకుముందు మనం రెవెన్యూ సంస్కరణలు చూసినాం, ఇప్పుడు పాలనా సంస్కరణలో భాగంగా 1865 జిల్లా బందీ విధానం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 1865లో ఒక విధానం తీసుకొచ్చిండు, దాని పేరే జిల్లా బందీ విధానం. ఈ జిల్లా బందీ విధానంలో భాగంగా నిజాం రాజ్యాన్ని ఈ విధంగా విభజించడం జరిగింది. ఇప్పుడు మనకి స్టేట్, డిస్ట్రిక్ట్, మండల్ ఎట్లున్నాయో నిజాం కాలంలో సుభాలు, జిల్లాలు, తాలూకాలు ఈ విధంగా రాజ్యాన్ని విభజించటం జరిగింది. మరి సుబాకి ఉండే అధికారి ఎవరు అంటే యాజ్ యూజువల్గా సుబేదార్. ఈయనకే ఇంకొక పేరు సదర్ తాలూకాదార్. మరి జిల్లాకు ఉండే అధికారి తాలూకాదార్. మరి తాలూకాకు ఉండే అధికారి తహసీల్దార్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. తాలూకాకు ఉండే అధికారి తహసీల్దార్, జిల్లాకు ఉండే అధికారి తాలూకాదార్, సుబాకు ఉండే అధికారి సుబేదార్. ఈయననే సదర్ తాలూకాదార్ అని అంటం జరిగింది. మరి ఈ సుబేదార్కి కొన్ని పవర్స్ ఉంటాయి. ఈ సుబేదారు ఏం చేయొచ్చు అంటే న్యాయాంశాలకు వచ్చినప్పుడు 4
సంవత్సరాల 4,000 4,000 రూపీస్ వరకు జరిమానా విధించవచ్చు ఏమన్నా దోషులకు. 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు. తర్వాత 100 రూపీస్ లోపు బాండ్ పేపర్లు ఉంటాయి కదా, ఏ బాండ్ పేపర్లు? ఆబ్కారీ, స్టాంప్. ఈ వివాదాలను పరిష్కరించవచ్చు. చూడండి, సింపుల్. సుబేదార్కు అధికారాలు ఏంటంటే దోషులకు 4,000 రూపీస్ వరకు జరిమానా విధించవచ్చు, 10 years వరకు జైలు శిక్ష విధించవచ్చు. 100 రూపీస్ బాండ్ పేపర్స్ ఉంటాయి కదా, ఏమేంటి అవి? ఎక్సైజ్, స్టాంపు డ్యూటీకి సంబంధించిన బాండ్ పేపరు. ఆ వివాదాలను పరిష్కారం చేయవచ్చు. నెక్స్ట్, జిల్లాకు తాలూకాదారు అన్నాం కదా. ఈ తాలూకాదారు ఇప్పుడున్న కలెక్టర్తో సమానం. ఈయనకు అప్పట్లో ఉన్నటువంటి విధులను ఆమ్లాని నియమించవచ్చు. నియామకం. మరి ఆమ్లా అంటే ఎవరంటే, ఇప్పుడు మనం క్లర్క్ అంటున్నాం కదా, క్లర్క్. ఈ క్లర్క్ పోస్టులను నిజాం కాలంలో ఆమ్లా అనేది, ఈ ఆమ్లాన్ని నియమించే అధికారం ఈ తాలూకాదారుకు ఉందన్నట్టు. తహసీల్దార్ కూడా వాళ్ళ తాలూకా పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో రెవెన్యూ శిస్తు వసూలు ఇటువంటి విషయాలు చూసుకోవటం జరిగేది. ఈ పాలనా సంస్కరణలో భాగంగా ఇంకొక చిన్న విషయం, జిల్లాలని 3 శ్రేణులుగా విభజించ జరిగింది. 12 లక్షలు, 10 లక్షలు, 8 లక్షలు. ఏంది ఇదంటే ఇన్కమ్, 1 year ఇన్కమ్. 12 లక్షల కంటే ఎక్కువ ఉన్నదాన్ని ఫస్ట్ శ్రేణి అని, 10 లక్షల కంటే ఎక్కువ ఉన్నదాన్ని 2వ శ్రేణి అని, 8 లక్షల వరకు ఆదాయం ఉన్నదాన్ని 3వ శ్రేణి జిల్లాలు. 12 లక్షల కంటే ఉన్నది ఫస్ట్ షోలాపూర్ ఒక్కటే జిల్లా. షోలాపూర్ జిల్లా ఒకటే మొదటి శ్రేణిలో ఉంది. ఇది ఔరంగాబాద్ 2వ శ్రేణి, ఔరంగాబాద్, తూర్పు రాయచూరు. మిగిలిన జిల్లాలన్నీ 3వ శ్రేణిలో ఉన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. ఇది పాలనా సంస్కరణలకు సంబంధించినటువంటి అంశం. తర్వాత ఇంతకుముందు పాలనా సంస్కరణలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అయింది. మనం తహసీల్దార్ అని చెప్పినాం కదా, ఈ తహసీల్దార్ల పనితీరుకు పర్యవేక్షించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసిండు. దాని పేరే మజ్లిస్ ఇమల్ గుజారీ. ఈ పదాలు కొంచెం కష్టం అనిపిస్తే 1-2 సార్లు వింటే మీకు ఈజీ అయిపోతాయి. తహసీల్దార్ పనితీరుకు ఏర్పాటు చేసినటువంటి పర్యవేక్షణకు ఏర్పాటు చేసింది మజ్లిస్ ఇమల్ గుజారీ. ఇప్పుడు భూమి శిస్తు విధానం ఎలా ఉందో చూద్దాం. నిజాం కాలంలో 2 రకాల అటువంటి భూమి శిస్తులు ఉండేది. భూమి శిస్తు వసూలు చేసే విధానం, ఒకటి బఠాయి విధానం, రెండోది రైత్వారీ విధానం. బఠాయి విధానంలో భూమి శిస్తు ధాన్యం ఇచ్చేది, డబ్బులు ఇవ్వకుండా ధాన్యం ఇచ్చేది. ఈ శిస్తు వసూలు చేసే అధికారులను బిల్ ముక్తేదారులు అనేవారు. చూడండి, ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి బఠాయి విధానం గురించి. ఒకటి, ధాన్యం ఇస్తారు, డబ్బులు ఇవ్వరు, బిల్ ముక్తేదారులు వసూలు చేసి నిజాం అడ్మినిస్ట్రేషన్కి పంపించేది. రెండోది రైత్వారీ విధానం. ఇందులో నగదు రూపంలో చెల్లించేవారు శిస్తు వసూలు చేసే వాళ్ళు ఎవరూ లేరు, డైరెక్ట్గా రైతులే ప్రభుత్వానికి చెల్లించేది. ఇంతని ఫిక్స్ చేస్తారు, 1 ఎకరానికి ఇంత శిస్తు అని ఉంటుంది, అది డైరెక్ట్ రైతులు ప్రభుత్వానికి చెల్లించేది. మరి ఈ శిస్తు ఒక 30 సంవత్సరాలకు ఒకసారి వాటిని స్ట్రీమ్లైన్ చేస్తారు. అంటే రేట్లు పెరుగుతుంటాయి కాబట్టి 30 సంవత్సరాలకు ఒకసారి అప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితులను పరిశీలించి ఈ శిస్తు నిర్ణయం అనేది జరిగేది. ఇది భూమి శిస్తుకు సంబంధించినటువంటి అంశాలు. తర్వాత ఆర్థిక సంస్కరణలో భాగంగా ఫస్ట్ సాలార్జంగ్ ఏం చేసిండంటే, అసలే నిజాం రాజ్యం ఆర్థికంగా చాలా వెనుకబడి ఉంది, దీన్ని ఎట్లా చేసన్నా ముందుకు తీసుకురావాలని చెప్పేసి ఫస్ట్ దివాన్కి ఉన్నటువంటి జీతం 25,000 ఉండేది నెలకి. సాలార్జంగ్ దాన్ని 15,000కి తగ్గించుకుండు. నాకే జీతం వద్దులేరు నాయన, రాజ్యానికి ఆదాయం వస్తలే, నా జీతం ఎందుకని తగ్గించుకుండు. అట్లనే మిగతా 1000 మంది ఉద్యోగులు, బాగా హయ్యెస్ట్ పెయిడ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఆ హయ్యెస్ట్ పెయిడ్ ఎంప్లాయీస్ 1000 మంది ఉద్యోగుల జీతాలు కూడా తగ్గించడం జరిగింది. ఈ విధంగా కొద్దిగా ఆర్థికంగా రాజ్యానికి బలం చేకూర్చిండు. ఇంకొక ఈ ఆర్థిక సంస్కరణలో ముఖ్యమైన విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హోలీ సిక్కా.
హోలీ సిక్కా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. హోలీ సిక్కా అంటే భారతదేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాలకు సొంత కరెన్సీ లేదు, కానీ స్వతంత్రంగా ఉన్నటువంటి నిజాం రాజ్యానికి తన సొంత కరెన్సీ ఉండేది. ఆ సొంత కరెన్సీ పేరే హోలీ సిక్కా. దీన్ని 1857లో సాలార్జంగ్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ₹1 హోలీ సిక్కా అనేది. దీని వాల్యూ ఎంతంటే బ్రిటిష్ ఇండియాలో ఉన్నటువంటి రూపాయికి 15% తక్కువ. బ్రిటిష్ వాళ్ళు అధికారం ఇవ్వలే, మా రూపాయితో సమానంగా మీకు ఎందుకు ఉండాలి, ఒక 15% తక్కువతోని ఆ వాల్యూతోటి మీరు హోలీ సిక్కాని ప్రవేశపెట్టుకోమని చెప్పటం జరిగింది. ఈ విధంగా 1857లో హోలీ సిక్కాని ఏర్పాటు చేసి సెంట్రల్ ప్రింటింగ్ ప్రెస్, కేంద్ర ద్రవ్య ముద్రణాలయం, కేంద్ర ద్రవ్య ముద్రణాలయం ఫస్ట్ ఏర్పాటు చేసారు ఈ డబ్బులు ముద్రించడానికి. తర్వాత తాలూకాలల్లో, జిల్లాలల్లో కూడా ఈ డబ్బులు ప్రింటింగ్ చేసేదాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఆర్థిక సంస్కరణలో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈయన జీతం కూడా తగ్గించుకోండు. ఇది సాలార్జంగ్కి సంబంధించినటువంటి వ్యక్తిగత జీవితం, పాలనా సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు, నెక్స్ట్ భూమి శిస్తు. ఇంకొక తర్వాత ఇప్పుడు రెవెన్యూ బోర్డు ఇవన్నీ చూసుకున్నాం కదా, కొన్ని శాఖలు ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉన్నటువంటి శాఖలను చూసుకోవడానికి కొద్దిమంది మంత్రులను ఏర్పాటు చేశారు. అది 1868లో. ఇది ఒకసారి 2-3 సార్లు అడిగారు, ఇది చాలా ఇంపార్టెంట్. 1868లో ప్రధానమంత్రి ఆధీనంలో ఉన్నటువంటి మంత్రులకు కొన్ని శాఖలు ఏర్పాటు చేశారు. ఆ శాఖలకు ఒక్కొక్క మంత్రిని కేటాయించడం జరిగింది. 1868 మీరు గుర్తుపెట్టుకోవాలి, మంత్రిత్వ శాఖలు. రెవెన్యూ మంత్రి నవాబ్ ముకరం ఉద్దౌలా. ఈ పేర్లు 2-3 సార్లు చదివితే మీకు గుర్తుంటాయండి. నవాబ్ ముకరం ఉద్దౌలా రెవెన్యూ మంత్రి. రెండోది న్యాయమంత్రి, న్యాయశాఖకు సంబంధించి నవాబ్ బషీర్ ఉద్దౌలా. చాలాసార్లు అడిగింది ఈ ప్రశ్నలు, మ్యాచింగ్లో జతపరచడంలో ఇటు మంత్రిత్వ శాఖ ఇటు మంత్రి పేరిచ్చేది. పబ్లిక్ మంత్రి మూడోది, పబ్లిక్ రిలేషన్కి సంబంధించినటువంటి నవాబ్ షాహాన్ జంగ్, నవాబ్ షాహాన్ జంగ్. నాలుగోది పోలీస్ మంత్రి. పోలీస్ మంత్రి ఎవరంటే నవాబ్ షంషేర్ జంగ్. ఈ విధంగా చూడండి ఒకసారి. రెవెన్యూ మంత్రి నవాబ్ ముకరం ఉద్దౌలా, న్యాయశాఖ మంత్రి నవాబ్ బషీర్ ఉద్దౌలా, పబ్లిక్ మంత్రి నవాబ్ షాహాన్ జంగ్, పోలీస్ మంత్రి నవాబ్ షంషేర్ జంగ్. ఇవి ఏంటి, ఇప్పుడు సాలార్జంగ్ సంస్కరణలో భాగంగా ఆయన వ్యక్తిగత జీవితం, రెవెన్యూ సంస్కరణలు, పాలనా సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు, భూమి శిస్తు విధానం, నెక్స్ట్ మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి మంత్రుల గురించి ఈరోజు మనం తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో సాలార్జంగ్ సంస్కరణలు ఇంకా మనకి ఏమేమి మిగిలిపోయినాయి, ఒకటి విద్యా సంస్కరణలు, నెక్స్ట్ పోలీస్ సంస్కరణలు, న్యాయ సంస్కరణలు. ఈ 3 సంస్కరణల గురించి తెలుసుకొని పారిశ్రామిక సంస్కరణలు కొద్దిగా ఉంటుంది. ఈ 4 గురించి తెలుసుకుంటే సాలార్జంగ్ సంస్కరణలు అనేవి మనకి అయిపోతాయి. దాని తర్వాత వీడియోలో మిగతా అంశాలు మనం నేర్చుకోబోతున్నాం. చెప్పినటువంటి క్లాసు కేవలం తెలంగాణ ఉద్యమానికి మాత్రమే చెందింది కాదు, తెలంగాణ చరిత్రలో భాగంగా కూడా వస్తుంది. ఎందుకంటే మనం మొత్తం నిజాంల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, కాబట్టి తెలంగాణ చరిత్రలో ఇంపార్టెంట్, తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంపార్టెంట్. సింపుల్గా ఇప్పుడు చెప్పిందో అన్ని ఒకసారి మీకు చెప్తా ఇయర్స్ వారీగా. 1864 రెవెన్యూ బోర్డు, 1865 జిల్లా బందీ విధానం, 1868 మంత్రిత్వ శాఖలు, 1857 హోలీ సిక్కా. ఇట్లా మీరు రివిజన్ చేసుకునేటప్పుడు ఇట్లా ఒకసారి గుర్తు చేసుకుంటే అవి ఈజీగా ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ.